ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी అందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు వనస్థలిపురంకి చెందిన పులి రామ్మోహన్ గారు. మరి సార్ 20 సంవత్సరాల నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు. అంతేకాకుండా ధ్యాన జగత్ మ్యాగజైన్కి పిఆర్ఓగా కూడా ఉన్నారు. అంతేకాకుండా పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ ఎన్నో అనుభవాలను, అనుభూతులను సొంతం చేసుకున్నారు. మరి పత్రిజీతో వారి ప్రయాణం ఎలా సాగింది, ఎలా ఉన్నారు పత్రిజీతో వారు, మొదలైన విషయాలని వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా పత్రి సార్ని మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుసుకున్నారు? ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి, ఇద్దరి పాద పద్మాలకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. అలానే పరిణితి పత్రి, పరిమళ పత్రి వారి కుటుంబ సభ్యులుగా ఆత్మ ప్రణామాలు. అలానే గురూజీ గారు, మనందరి గురువు గారు అయినట్టు శ్రీ శ్రీ సదానంద గురువు గారు ఆత్మ కూడా ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆత్మగా ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు పిఎంసి ఛానల్ వారికి షూటింగ్ చేస్తున్న వాటి మిత్ర బృందానికి, అలానే మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ సభ్యులందరికీ కూడా, మరి ధ్యానం చేస్తున్న ఆత్మజ్ఞానాన్ని అందరూ కూడా ఆత్మ ప్రణామాలు. నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. నేను హైదరాబాద్లో వనస్థలిపురంలో ఉంటాను. మరి నేను 2005 ఆగస్టులో గురు పౌర్ణమి రోజు దూల్పొడి చంద్రశేఖర్ ద్వారా మరి ఈ మెడిటేషన్ రూట్లో రావటం జరిగింది మేడం. నాకు ప్రథమ గురువుడు తటవర్తి వీరరాఘవరావు గారు. అది 2005 ఆగస్టులో గురు పౌర్ణమి రోజు. ఫస్ట్ నాకు తటవర్తి వీరరాఘవరావు సార్తో నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. మరి ధ్యాన మార్గంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం చేయని రోజు ఉండదండి. ప్రతిరోజు నా కోసం నేను ధ్యానం చేసుకుంటాను. అలానే వారు చెప్పినవి అన్నీ కూడా, మనం ఏదైతే మనం ఆహారం తీసుకుంటామో ఆ యొక్క ఆహార ప్రభావం మన శరీరం మీద ఎలా పనిచేస్తుంది, మన ఆలోచనలు, మన మాటలు, చేష్టల మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చెప్పి అన్న తర్వాత చెప్పిన రోజు నుంచే నేను మాంసాహారం ఉన్న వ్యక్తిని శాకాహారిగా మారటం జరిగింది. మరి మారిన దగ్గర నుంచి ఏమిటి అని అంటే, నా జీవితంలో ఎన్నో ప్రత్యక్ష స్వానుభవాలు ఉన్నాయి. మరి ముందుగా నేను ధ్యాన మార్గంలోకి వచ్చాను. వచ్చిన 20 రోజుల లోపలే నా భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా ఒకసారి చక్కగా నా కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం వాళ్ళకి ఇష్టమైన చికెన్ తీసుకొచ్చాను, వండుకున్నారు, తిన్నారు. మళ్ళీ రెండోసారి కూడా ఒక 15 రోజుల గ్యాప్లో తెమ్మంటే తీసుకొచ్చి ఇచ్చాను. ఆ రెండోసారి వండింది మాత్రం వాళ్ళు ఒక్క ముక్క కూడా తినలేదు. అది 2 రోజులు ఫ్రిడ్జ్లో తీసి రెండో రోజు రాత్రి మా పక్కన బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లాట్ ఉంటే దాంట్లో పడేయటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వండుకుని తినలేకపోవటానికి కాబట్టి కారణం ఏమిటంటే, అది ఒక రకమైనటువంటి తినలేనటువంటి వాసన రావటం వల్ల ఇదేదో మనం ఇంకా కరెక్ట్ కాదు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎందుకు అంటే తినాలి, మనం కూడా ధ్యానం చేస్తే బాగుంటుంది, ఇదేదో తినలేని పరిస్థితి వచ్చిందంటే ఇదేదో మనం కూడా మార్పు చెందడానికి వచ్చిందని చెప్పి వాళ్ళు ఒక అవగాహన వచ్చారు. నేను మాత్రం వాళ్ళకి ఎటువంటి బలవంతం చేయలేదు. ఎందుకంటే అంతకుముందు నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మైగ్రేన్, మరి ధ్యానంలోకి వచ్చినటువంటి 3వ రోజే జరిగినటువంటి అనుభవంతో, మరి ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఈ రోజు వరకు కూడా నాకు అంటే ఆరోగ్యపరంగా ఎటువంటి తలనొప్పి కానీ, జలుబులు కానీ, జ్వరాలు కానీ, మరి ఏ డాక్టర్ దగ్గరికి పోయి నేను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి రాలేదండి. నేను అనుకుంటే ఏంటంటే, పత్రిజీ గురువు గారు చెప్పిన మార్గం ఏదైతే ఉందో, శ్వాస మీద ధ్యాస అనే మార్గము, అలానే అహింసా మార్గంలో మీరు ఎవరైతే ప్రయాణం చేస్తారో ఇంకా మీ జీవితాంతం మీరు మానసిక ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారు అనేటువంటి కాన్సెప్ట్ విన్న తర్వాత నేను గురువుగారిని కలుసుకోకముందే నేను ఈ ఆచరణలో పెట్టుకున్నాను. తెలిసిన దగ్గర నుంచి ఆచరణలో ఉన్నానండి. అంతకుముందు అంటే నడక, తర్వాత యోగాలు, తర్వాత పూజా కార్యక్రమాలు. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ప్రతిరోజు పూజలు చేస్తున్నాను, మరి మానసిక సమస్యలు ఎక్కువైపోయినాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ పరంగా కొన్ని మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఈ భూమి మీద మనం తెలిసి ఏ తప్పు చేయలేదు, మరి ఇప్పుడు తెలిసి చేయనప్పుడు మరి వచ్చే సమస్యలంతా ఎందుకు వస్తున్నాయి? మనం అందరిలో మనం కూడా ఒక సమాజంలో ఒక విలువలతో బ్రతకాలంటే మనం ఈ యొక్క సమస్యలను ఎలా మనం ఫేస్ చేయగలుగుతాం ఏంటి అని ఒక రకంగా విరక్తి కలిగి, మనం ఎందుకు ఏం తప్పు చేసాం, ఎప్పుడు తప్పు చేసాం అనేటువంటి బాధతోటి ఒకసారి చాలా మెంటల్గా డిప్రెషన్ అయిపోయాడు నేను, మా మిస్సెస్ ఇద్దరు కూడా. తర్వాత ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి సాధన చేయటం మొదలుపెట్టిన తర్వాత దీనికి ఒక అవగాహన వచ్చింది. అంటే మనం ఇప్పుడు కాకపోవచ్చు కానీ ఈ జన్మలో మనం తెలిసి ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, కానీ ఏదో జన్మలో మనం తెలిసి ఎవరికో ఏదో ఇబ్బందులు పెట్టుంటాము.
దానివల్ల ఇటువంటి సమస్యలు వచ్చినాయి కాబట్టి ఈ సమస్యలకు విరుగుడైతే ఉంటుంది. మనం దీని గురించి ఎటువంటి ఎక్కువ ఆలోచన చేసి మన ఆరోగ్యం పాడు చేసుకుని మనం డిప్రెషన్కి వెళ్ళటం, మనం అందరిలో మనం ఏదో తప్పు చేసామన్నట్టు ఫీల్ కావాల్సిన పరిస్థితి అవసరం లేదు అని ఒక ఫుల్గా క్లారిటీగా వచ్చింది. అది రావడానికి కారణం ఏమిటంటే మేము రోజు ధ్యాన సాధన చేయడం సాధ్యం కాదనేది లేదు అనేది సినిమా పాట విన్నాను. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫుల్గా నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ ఎప్పుడైతే చేసుకోవటం మొదలుపెట్టానో నాకు ఒక అవగాహన వచ్చింది. ఎందుకంటే ఈ కొన్ని సంవత్సరాల నుంచి ఉండేటువంటి మైగ్రేన్ 3 రోజులు తగ్గిపోయింది. మరి ఆ తర్వాత మనకి ఉండేటువంటి కుటుంబ పరంగా ఉండేటువంటి చిన్న పొరపాట్లు అది మనం ఎక్కువగా ఆలోచన చేసి మనం అనవసరంగా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. అది కూడా అసలు సమస్య కానే కాదు, అది మనం అనవసరంగా భూతార్థంలో చూస్తున్నామని చెప్పేసి ఆ అవగాహన కలిగింది. మరి కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఈ ధ్యానం చేయాలి, ఇతరులకు తెలియపరచాలని చెప్పేసి అని ఫస్ట్ నుంచి నేను అదే సంకల్పంతో ఉన్నాను. మరి ఆ గురువుగారు ఏదైతే చెప్పారో అయితే గురువుగారిని కలిసింది కరెక్ట్ సెప్టెంబర్ మాసంలో కలిశారు. ధ్యానంలోకి వచ్చినాక ఎంత గ్యాప్ లో కలుసుకున్నారు సార్? గురువుగారిని కలవటానికి 1.5 మంత్ బట్టి. 1.5 మంత్లో ఎక్కడ కలుసుకున్నారంటే అప్పుడు దిల్షునగర్లో శాలివాహన నగర్లో ఒక 41 days ఒక టెంపుల్లో మన మాస్టర్లు ఎవరో క్లాస్ పెట్టారండి. ఆ రోజు అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో ఆ రోజు చీఫ్ గెస్ట్గా మన బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్య గారు కూడా వచ్చారు. వారు గౌరవ ఆర్ కృష్ణయ్య గారు అని వారు ఆ క్లాసులో దగ్గర ఒక 400 మంది మాస్టర్లు వచ్చారు. మధ్యాహ్నం అంటే 11 to 1 క్లాస్ పెట్టారు. ఆ క్లాస్కి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అక్కడ కింద కూర్చున్నాను మెడిటేషన్కి. 2 hours ఫుల్ డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయే వరకు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోయినాయి. ఇంకా అసలు నేను లేవలేకపోతున్నాను. ఓకే చెప్పారు, అందరూ వెళ్ళిపోతున్నారు. గురువుగారిని చూశాను కానీ కలవలేదు. అరే గురువుగారు కలవలేకపోయాను, నేనేం కింద కూర్చున్నాను, నేను లేవలేకపోతున్నాను, నన్ను ఎవరు పట్టుకుని లేపుతారా అన్నట్టు చూద్దామంటే ఎవరికి వాళ్ళు గురువుగారిని కలవటానికి పరుగులు పెట్టేస్తున్నారు. నేను అనుకున్నాను, గురూజీ నేనేం చేయాలి, నేను లేవలేకపోతున్నాను అని చెప్పేసి అసలు కాళ్ళు కలుపుతాడు రావట్లేదండి. అసలు నా కాళ్ళు ఉన్నాయో లేవో తెలవట్లేదు, అంత బండపారిపోయి తిమ్మిర్లు ఎక్కిపోయి. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఓకే గురూజీ నేనేం చేయను, ఓకేలే అలా మనసులో అనుకున్నానండి. అట్లా అందరికీ అక్కడే ఆయన స్టేజ్ దగ్గర అందరికి సెకండ్ ఇచ్చి నేను నుంచున్న వైపు నడుచుకుంటూ రాగానే నేను వెంటనే గురువుగారు కాళ్ళకి నా టచ్ చేసి నమస్కారం పెట్టుకున్నాను అంతే. అప్పుడు వరకు నా కాళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోయి ఉన్నాయి కదా, ఒక్క సెకండ్లో నార్మల్ అయిపోయిందండి. అప్పుడు అనుకున్నాను, ఓహో తండ్రి ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన చాలా గొప్ప శక్తివంతులే, ఈయన దగ్గర మామూలు పవర్ లేదు, ఫుల్ పవర్సే ఉన్నాయి, ఈయన బ్లెస్సింగ్ ఇస్తే చాలు మన జీవితం అంతా 3 పూలు 36 కాయలుగా అయిపోతుంది, 36 కాయలుగా తిరుగులేదని నా లోపల నేను చాలా ఆనందపడ్డాను. సరే మంచిగా లంచ్ చేసాము. తర్వాత గురువుగారు ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళారు, అక్కడ కలిశాను. అందరూ కాళ్ళు నొక్కుతున్నారు. ఓహో ఇదేంటి కాళ్ళు నొక్కుడు, ఇది అంతా ఏదో కొత్తగా ఉందని చెప్పి అనుకున్నాను. సరే నేను కొంచెంసేపు వెనకమాలను చూశాను. ఏమా ఇక్కడ రా సారే పిలిచారు. సారే పిలిచి కూర్చోక్కడ అని చెప్పన్నారు. కాళ్ళ దగ్గర కూర్చొని నేను మొదలుపెట్టాను. నేను ఒక 10 నిమిషాలు నొక్కడం మొదలుపెట్టిన తర్వాత అందరిని అన్నారు, హే మీ ప్రకారం నువ్వు నొక్కరా గట్టిగా అన్నారు. మీరు నొక్కుతుంటే అసలు నాకు ఏం చేస్తారో తెలవటే, నువ్వు నొక్కవా, నువ్వు కరెక్ట్గా నొక్కుతున్నావు నాకు అన్నారు. వెళ్ళిన రోజే ఇంకా ఆ రోజు నుంచి తండ్రి బ్రతుకున్నంతకాలం, జీవించున్నంతకాలం 17.5 సంవత్సరాలు సిటీలో ఉన్నన్ని రోజులు హైదరాబాద్ ఎంటర్ అయ్యారంటే నాకు ఫోన్ వచ్చేదండి. నేను ఎక్కువ టైం ఈవెన్ ఫుల్ నైట్ కూడా నేను ఆయన దగ్గర స్పెండ్ చేసి సేవ చేసుకున్న భాగ్యం నాకు కలిగింది. కానీ పత్రిజీ సార్ అంటే ఏమిటి అనేది ప్రత్యక్షంగా నేను ఎన్నో అనుభవాలు చూశాను. 1 కాదు 2 కాదు. వారు ఏది చెప్పారో అది చేయటం. పిరమిడ్ కట్టబోయా అన్నారు. మదమోహన్ గారు వీళ్ళు వచ్చి, సార్ వారికి వనస్థలపురంలో ఓన్ హౌస్ ఉంది, మరి అక్కడ పిరమిడ్ కడితే బాగుంటుందని చెప్పాం సార్ అన్నారు. ఏమై పిరమిడ్ కట్టేసాయి, పిరమిడ్ పవర్ అంటే నీకు తెలియదా అన్నారు. పిరమిడ్ పవర్ తెలిసింది సార్. ఎట్లా తెలిసింది? ఒక పౌర్ణమికి ఇక్కడ అక్కిరాజ్ మదమోహన్ గారు ఇక్కడ ఎల్బీనగర్ సౌరాష్ట్రాల ఆర్టీసీ కాలనీలో ఒక హనుమాన్ టెంపుల్లో 4x4 పిరమిడ్ ఉందండి. అక్కడ పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే చాలా శక్తివంతము కాబట్టి అది కూడా హనుమాన్ టెంపుల్ దగ్గర అందరూ రావాలంటే దగ్గర 500-600 మంది వెళ్ళారు. మేము నైట్ టైం తీరా మేము వెళ్ళే వరకు ఎట్లా అయిందంటే టెంపుల్కి ఒక పార్లాంగ్ దూరం పబ్లిక్ ఫుల్ గెట్ టుగెదర్ అయిపోయి అసలు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ప్లేస్ లేదు. అంటే పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయలేకపోయాం. గ్రూప్ మెడిటేషన్ చేసాం కానీ ఏం అనిపించలేదు. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజు కర్మన్ఘట్లో ఒక ఫంక్షన్ హాల్లో మాకు తెలిసిన వాళ్ళు మ్యారేజ్ ఉంటే ఇన్వైట్ చేస్తే నేను మ్యారేజ్కి వెళ్ళాను. ఇక్కడ మ్యారేజ్ అంతా డే టైం ఉంటుంది. మ్యారేజ్కి వెళ్ళి లంచ్ చేసుకుని నేను వస్తూ ఆ హనుమాన్ టెంపుల్ వైపు వచ్చాను. ఆ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చుట్టూతో ఓపెన్ ఉంటుందండి, ఏ కాంపౌండ్ వాల్ లేదు ఏం లేదు. సో ఆ ఓపెన్ హాల్లోనే అక్కడ పిరమిడ్ హ్యాంగ్ చేస్తుంది. ఓహో ఇదేదో అవకాశం, ఆ రోజు మనకు వీలు పడలేదు, ఇది ఎవరు లేని వాళ్ళు హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చు, అసలు వాట్ ఈజ్ పిరమిడ్ అనేది నాకు స్వానుభవం కావాలి వాళ్ళని బైక్ అక్కడ పక్కన పెట్టేసి అక్కడికి టెంపుల్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక కుక్క ఉందండి, ఇంకెవరు లేరు. అంటే మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో. సో నేను వెళ్ళేసి గురువుగారిని తెలుసుకున్నాను. గురువుగారు ఈ పిరమిడ్ పవర్ ఏంటో నాకు తెలవాలి అని అలా ఈస్ట్ ఫేసింగ్లో అలా కళ్ళు మూసుకొని గురువుగారిని తెలుసుకుని అలా మెడిటేషన్ కూర్చుని 10 నిమిషాలకు స్టార్ట్ అయిపోయింది.
ఎట్లా అంటే ఒళ్ళంతా నాకు ఎవరో ఒక రాడ్లతోని ఒక కలర్ఫుల్ తీగలతో మొత్తం చుట్టేస్తున్నారండి. చుట్టేసి నన్ను బంధించేశారు. 45 నిమిషాలు అసలు నేను ఎక్కడున్నాను, ఆ టెంపుల్‌లో ఉన్నానా, అసలు భూమి మీద ఉన్నానా అనేది నాకు తెలవదు. అంత ఫుల్ పవర్‌ఫుల్ బాడీ అంతా విపరీతమైన మార్పు జరిగిపోయింది. ఫుల్ ఎనర్జీ. అంటే అప్పుడు తెలిసిందండి పిరమిడ్ పవర్ ఇంత ఉంటుందా! అమ్మ బాబోయ్! ఇది ఇక్కడ మనం ఇలా ఉంటే ఇక్కడ అనుభవం పొందాము. అదే దేవుడి దయ వల్ల మనకొక పర్మనెంట్ అడ్రెస్ ఉంది. మరి అక్కడ ఆ ఇంట్లో కూడా మనం ఒక కేర్ సెంటర్ లెక్క పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసని వచ్చి రావటమే మా మిసెస్ చెప్పారు. మనం పౌర్ణమి రోజుకి వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేయడం వీలు పడలేదు పిరమిడ్ కింద. ఈ వేళ చేశాను. ఈ రోజు నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయింది. మరి మనం ఒక పని చేద్దాం. ఈ హాల్‌లో కనీసం ఒక 30-40 మంది ఈజీ కూర్చుంటారు. మనం ఇక్కడ పిరమిడ్ కేర్ సెంటర్ లెక్క పెట్టేద్దాం అన్నారు. ఏమిటి అన్నారు, పిరమిడ్ కేర్ సెంటర్. ఇంట్లో పిరమిడ్ కేర్ సెంటర్ పెడితే ఎవరైనా ఇంట్లోకి స్వతంత్రంగా రాగలుగుతారా, వచ్చి ధ్యానం చేసుకోగలుగుతారా, మనకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. మనం ఒక పని చేద్దాం, ఇంటిపైన పిరమిడ్ కట్టొచ్చా, దానివల్ల ఏమైనా దోషమా, పిరమిడ్ కడితే దోషం ఏం లేదు, ఇంకా ఫుల్ ఎనర్జీ ఉంటుందంట అని కూడా చెప్పారు. కాబట్టి మనం కట్టుకోవచ్చు. ఒక పని చేద్దాం, ఇంటిపైన పిరమిడ్ కట్టిద్దాం ఓకే అని చెప్పి అనగానే అప్పుడు మన సేతు బాలకృష్ణ గారు అప్పుడు పరిచయం ఉన్నారు. ఆయన చెప్పారు, సార్ ఇట్లా సంగతి అంటే అప్పుడు మన పిరమిడ్ కట్టించడానికి ఒక ఆయన మధు అని ఒక ఇంజనీర్ ఉన్నారు. ఆయన పిలిపించారు. ఆయన ఫోన్ నెంబర్ ఇస్తే కాంటాక్ట్ చేశారు. ఇంటిపైన వచ్చి చూశారు. చూసి ఇదంతా వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది, అది డిస్మెంటిల్ చేసి పక్కన కట్టుకోవాలా, ఇది కడితే ఎంత అవుతుంది సార్ అంటే ఒక మ్యాక్సిమం 1.5 lakhs అయిపోతుంది. ఓకే మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను 1.5 lakh అవుతుంది. అప్పుడు మేము ఎప్పుడైనా ధ్యానం క్లాసులకి వెళ్ళాలంటే మా ఒక నలుగురు వెళ్ళాలంటే స్కూటర్ ఉంది, అప్పుడు కష్టమైపోతుంది. 70,000 రూపాయలు క్యాష్ ఉంటే సెకండ్ హ్యాండ్ కారు కొందామని చెప్పి నా మైండ్స్లో ప్లాన్. మా మిస్సెస్ అంది, ఇప్పుడు ఆయన కారు కొనుక్కుని మమ్మల్ని రోజు క్లాసులు తిప్పేది ఉందా, అదేదో పిరమిడ్ కట్టేస్తే బెటర్ కదా అంటే, మరి పైసలు సరిపోవు కదా, ఒక సిటీ ఉంది, 1,00,000 రూపాయల సిటీ ఉంది, అది పాడేసేయండి, ఎంత వస్తే అంత, అది ఇది ఉన్న క్యాష్తో కలిపి కట్టేసేయండి. అప్పుడు ఇంటి పైన కడితే మనకి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు, అది అందరూ ఉపయోగించుకుంటారు, అప్పుడు మనం మంచి పని చేసినట్టు అవుతుంది, అది గురువుగారు చెప్పింది మనం 100% ఆచరించినట్టు అవుతుంది, కాబట్టి అది చేద్దామన్నారు. వెంటనే పిరమిడ్ కట్టించడం జరిగింది. వచ్చిన 6 నెలలకే పిరమిడ్ స్టార్ట్ చేయటం. మరి 2007 February 12th రోజు గురూజీ గారు వచ్చి స్వహస్తాలతోటి వారే దానికి ఏం పేరు పెట్టాలా అని చెప్పారు. సార్ మైత్రేయ, నాకేం ఏం పెట్టాలో మాకేం ఐడియా లేదు సార్, మీ ఇష్టం సార్ అన్న. గురువుగారు ఒక నిమిషం చూసి ఇట్లా ఆలోచన చేసి, ఏమయ్యా బెంగళూరులో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది, నీకు తెలుసా, పిరమిడ్ వ్యాలీ తెలవదు సార్ అని. అక్కడ ఉండే ఎనర్జీని ఇక్కడ షిఫ్ట్ చేసేస్తానయ్యా, మీ ఇష్టం సార్ అని చెప్పారు. అయితే దీని పేరు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అయినారు. క్లాప్స్ కొట్టించారు అంతే, సారే పేరు పెట్టేశారు. వారే రిబ్బన్ కట్ చేశారు. వచ్చి 10 నిమిషాలు ఉండి వెళ్తారు అని చెప్పి టైం ఇచ్చారు. సరే 10 నిమిషాల తర్వాత గురూజీ గారు నాకు మా మిస్సెస్ అక్కడ ఉండి మాట్లాడమని చెప్తే మా మిస్సెస్ గారు ఒక మాట చెప్పారు, అసలు మేము తెలిసి తెలవక ఏమి తప్పులు చేయలేదు, మరి ఈ కష్టాలు ఇవన్నీ ఎందుకు వస్తాయని చెప్పేశారంటే, దాని మీద కనీసం ఒక 2.5 hours నాన్ స్టాప్గా స్పీచ్ ఇచ్చారు గురువు గారు. సో అప్పుడు అర్థమైందండి, అంటే కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే, మనం తెలిసి ఈ జన్మలు ఈ తప్పులు చేయలేదు, పూర్వజన్మలో చేసిన తప్పుల యొక్క ఫలితము మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇప్పుడు మనకు ధ్యానం వలన అంటే జ్ఞానము ముక్తి మోక్షం అన్నారు కదా, ఇప్పుడు తెలిసిన తర్వాత మనకు ఆ కర్మలన్నీ రిలీజ్ అయిపోతున్నాయి, ఇంకా దాని నుంచి మనం విముక్తి కాబడుతున్నాము, కాబట్టి మనం దేనికి వరి కావాల్సిన పని లేదనేటువంటి ఒక అవగాహన రావడం జరిగింది. సో మరి శాకాహారులు అయ్యారు, పిరమిడ్ కట్టుకున్నారు. మరి పత్రి సార్ దగ్గర నుండి మీరు ఏం నేర్చుకున్నారు సార్? అంటే ఒక గురువు అనేది మన గురువు సమక్షంలో మనం చాలా టైం గడుపుతాము. మీరు ముఖ్యంగా సీనియర్స్, అప్పుడు మీరు ఉన్నప్పుడు చాలా తక్కువ మెంబర్స్ కూడా ఉండేవాళ్ళు సార్ పక్కన. సో మీరు ఏం అయితే ఇక్కడ ఒకటి మేడం, మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం, ఇది ఒక అదృష్టం. ఎందుకంటే మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది, హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే దీనికి ఒక భాగ్యనగరం అని పేరు ఉంది. ఈ భాగ్యనగరంలో అప్పుడు 2005 ఆగస్టులోనే ఓటర్ లిస్ట్ ప్రకారంగా 1,10,00,000 మంది ఉన్నారు. అప్పుడు ప్రచారం చేయాలనేవాళ్ళు. మరి ఇక్కడ ప్రచారం చేయాలంటే ఎలా స్ప్రెడ్ అవుతుంది, నాకు మనసులో ఇదే ఉండేది. గురువుగారు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఏమో ఇక్కడ ట్విన్ సిటీస్లో ఏదన్నా ఒక మంచి అంటే మెడిటేషన్ క్లాసులు ఏర్పాటు చేయాలనేవాడు. ఓకే గురూజీ అనేవాడు. అప్పుడు నిర్మలా మేడం వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు మన ఎవరంటే గోగినేని సురేష్ బాబు గారు, వాళ్ళందరూ కూడా ఎక్కువగా గురూజీ దగ్గరికి ఆఫీస్కి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఫస్ట్, ఇక్కడ మన ట్విన్ సిటీస్ లేదని నేను ఇప్పుడు మంత్ ఎండింగ్లో ఉంటాను కదా, ఆ టైంలో ఏదైనా ధ్యానం గురించి క్లాస్ ఏర్పాటు చేయండి, ట్విన్ సిటీస్ మాస్టర్లు అందరూ గెట్ టుగెదర్ అయ్యేటట్టుగా అని చెప్పేవాళ్ళు. వాళ్ళు వినేవాళ్ళు. తర్వాత ఏం చేయాలని ఆలోచనతోటి, రామ్మోహన్ రావు మీ ఏరియాలో ఇక్కడ ఏదైనా చూసి నువ్వు పెట్టాలి, ఓకే మేడం అనేవాళ్ళు. అంతే, నేను ఓకే అంటుంది తప్పితే నో అని ఎప్పుడు అనేవాడిని. ఓహో ఈ అవకాశం వచ్చింది, అదృష్టం, చలో అంతే.
అప్పుడు మేము ధ్యానంలోకి వచ్చింది. ఈ పిరమిడ్ కట్టిన తర్వాత మేడం, ఈ పిరమిడ్లో కొన్ని వందలు కాదండి, వేల మంది ధ్యానం చేసి నేర్చుకున్నారు. ఓకే. ఎంతో మంది అనారోగ్య సమస్యలు ఉంటే కూడా హీలింగ్ అయిపోయేదండి. అప్పుడు మ్యాక్సిమం ఏంటంటే అఖండ ధ్యానం పెట్టేవాడిని. 41 డేస్, 21 డేస్, మళ్ళీ ఎవ్రీ మంత్ 1 ఫుల్ డే క్లాస్ పెడితే కనీసం 200 మంది, 300 మంది వచ్చేవాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తగారు, మరదలు, ఇంకా ఫ్రెండ్స్, వీళ్ళు కుటుంబ సభ్యులందరూ వచ్చేసి వితిన్ 2-3 అవర్స్లో ఒక 10 రకాల ఐటమ్స్ తోటి అద్భుతంగా పలహారం కూడా తయారు చేసేవాడు. ఓకే. మరి అట్లాంటి సందర్భంలో ఈ క్లాసులు పెట్టాలి, ఇవన్నీ చేయాలంటే ఎల్బీనార్లో ఒక టీం అంతా మాకు అద్భుతమైన టీం ఉందండి. ఒక 200 మంది మంచి మాస్టర్లు ఉండేవాడు. అరే గురువుగారు ఇలా మనకు టైం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ఏం చేద్దాం, నీ ఇష్టం అనేవాళ్ళు అందరూ. అసలు ఒక్క మాట కూడా ఎదురు చెప్పేవాళ్ళు. ఈ అందరికీ కామన్గా యూజ్ అయ్యే ఎక్కడ ఫంక్షనాలు ఉన్నాయి అని చెప్పి చూసేవాడు. ఒకసారి ధ్యాన గ్రామీణం చేయాలన్నారు. ధ్యాన గ్రామీణం చేయాలంటే విలేజెస్లో చేయాలి. ఇక్కడ ఐతనార్ మండలంలో మనకు తెలిసిన ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారి మండలం హైవే రోడ్డుకు తొర్రూరు అని 3 కిలోమీటర్ల దూరంలో. అక్కడ క్లాస్ చేస్తాను సార్ అని చెప్పాను. ఓకేనే, బెటర్, ఒక ఎమ్మెల్యే గారు ఉంటే ఆయన ఊర్లో చేస్తే మరీ మంచిదని చెప్పారు. ప్లస్ సిటీ మాస్టర్ రావడానికి కూడా దగ్గర. అక్కడికి వెళ్ళేసి వాళ్ళ బ్రదర్తో మాట్లాడారు, రామిరెడ్డి గారు ఉన్నారు. అన్న ఇట్లా ధ్యానం క్లాస్ చేద్దాం, ధ్యాన గ్రామీణం అని అంటే, ఓకే రామ్మోహన్, మనకు నో ప్రాబ్లం అన్నారు. వారు ఫుల్ హ్యాపీ. మనకు ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళ 3 బ్రదర్స్ నాకు సహకరిస్తారు. అప్పుడు మన వైవీరావు గారు, ఇంకో కొంతమంది సీనియర్ సిటిజన్స్ అండి, ఒక 2 టీములుగా 2 వాహనాల మీద మొత్తం మండలంలో 40 గ్రామాలు ఉన్నాయండి. అంటే పంచాయతీలు కానీ, మన ఆంబెట్ విలేజెస్ కానీ, అట్లా మొత్తం మండలం మొత్తం కూడా పాంప్లెట్లు పంచి మైకులతో ప్రచారం చేశారు. మన మాస్టర్లు వీళ్ళందరూ కూడా కలిపి అక్కడ ఆ గ్రామానికి రావడం జరిగింది. అయితే అక్కడ జరిగిన మెరాకిల్ మేడం, అంతకుముందు 3 రోజుల నుంచి విపరీతమైన తుఫాన్, సైక్లోన్, చుట్టుపక్కల అంతా విపరీతంగా వర్షాలు పడుతుంది. ఇంకొక 1 డే బిఫోర్ నేను వెళ్ళి వాళ్ళ బ్రదర్ని కలిశాను. అన్న, మరి రేపు మన ప్రోగ్రామ్ మ్యాచెస్ నడుస్తుంది, మేము అంతా రెడీ అయి చేసేసినాము. చుట్టుపక్కల గ్రామాల మండలం మొత్తం కూడా ఇట్లా మన తొర్రూరు గ్రామంలో క్లాస్ జరుగుతుంది, అందరు రమ్మని చెప్పి ఒక అవగాహన ఏర్పాటు చేశాము. అంటే అప్పుడు ఒక మాట అన్నారు మేడం, నాకు బాగా గుర్తు. రామ్మోహన్, ఇది చుట్టుపక్కల వర్షాలు పడుతుంది కదయ్యా, మరి ఒకవేళ మనం ఈ మెడిటేషన్ రేపు అంటున్నాం, ఒకవేళ వర్షం పడితే జనాలు వస్తారా ఉంటారా అన్నాను. అప్పుడు నేను ఒకటే చెప్పాను మేడం, అంటే నేను వచ్చింది 2005, ఈ ప్రోగ్రామ్ జరిగింది 2008లో అండి. ఓకే. అన్న, చుట్టుపక్కల వర్షాలు పడితే పడవచ్చు కాక మన గ్రామంలో వర్షం పడదు, ఇది గురూజీ గారు క్లాస్ అయ్యేదాకా పడదన్న, ఇది నాకు పూర్తిగా 100% నా గురువు గారి మీద నాకు అంత నమ్మకం ఉంది. ఆయన ఫుల్ పవర్ఫుల్ గురువు గారు, ఆయన మామూలు వ్యక్తి అయితే కాదు. ఇది మీరు కావాలంటే ప్రాక్టికల్ మీ స్వానుభవం మీరు రేపొద్దు నేను వింటానని కూడా చెప్పారు. రామ్మోహన్, నువ్వంతా నమ్మకంతో ఉంటాడు, నాకేందా, నీకేం కావాలి, టేబుల్స్ కావాలా, చైర్స్ కావాలా, మైక్ కావాలా అన్న, చైర్స్ మైక్ నీకు 100%, 1000 చైర్లు ఏమంటే 1000 చైర్లు వేస్తాం. వాళ్ళు ఏర్పాటు చేశారు. గురువు గారు వచ్చారండి. 6 to 9:30 3.5 hours క్లాస్ జరిగిందండి. మండలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కదా, ఆ పొలిటికల్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు, గ్రామాల వాళ్ళు వచ్చారు, మన మాస్టర్లు వచ్చారు. 3.5 గంటలు అద్భుతంగా క్లాస్ జరిగింది. ఏదో చిన్న పలహారం పెట్టారు, వాళ్ళు అందరూ తినేసామండి. తినేసి విజయవాడ హైవే రోడ్డు మీద అందరూ వెళ్ళిపోయారు. జస్ట్ ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చిందండి. అప్పుడు వారికి 3 రోజుల నుంచి ఆ ఊర్లో పడినట్టు వర్షం, కుండపోత వర్షం ఒక తొర్రూరు గ్రామంలోనే పడింది. సో అప్పుడు నాకు అర్థమైంది, నాకే కాదండి, ఆ ఊరు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారండి. ఇప్పుడు కూడా మల్లిరెడ్డి రంగారెడ్డి గారు, వాడు కుటుంబ సభ్యులు, వాళ్ళ 3 అన్నదమ్ముల ఇంటి దగ్గర 3 పిరమిడ్లు కట్టించుకున్నారు. వాళ్ళ ఊర్లో వాళ్ళకి అయిన ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళు 3 పిరమిడ్లు కట్టించుకున్నారు. దట్ ఈస్ పత్రి. కరెక్ట్ సార్. సార్ది నిజంగా ఎన్ని మిరాకిల్స్ ఉంటాయంటే అవి మనం సార్ని క్లోజ్గా దగ్గరుండి గమనిస్తూ ఉంటే అవి అర్థమవుతా ఉంటాయి. మరి అలానే తర్వాత ధ్యాన ఆరోగ్య భాగ్యనగరం చేయాలి అన్నారు, ఆ బ్రోచర్ రిలీజ్ చేయాలి అన్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం అని చెప్పాను. ఈ ఎల్బీనార్లో ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే మన ట్విన్ సిటీస్ మాస్టర్లు ఆడియోలు కనీసం అంటే ఒక 2000 మంది అని ఈజీగా వస్తారు అని చెప్పి అనుకున్నాము. ఈవినింగ్ క్లాస్ అండి, 6 to 9 క్లాస్ టైం ఇచ్చారు గురువు గారు. ఓకే, ఇక్కడ సంబంధిత లోకల్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మేము పిరమిడ్ మాస్టర్లు ఒక 20 మంది వారిని ఇన్వైట్ చేసాము. అన్న, ఆ రోజు పలానా రోజు ఇక్కడ ధ్యాన ఆరోగ్య భాగ్యనగరం బ్రోచర్ రిలీజ్ ఉంటుంది, మీరు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధిగా మీరు చీఫ్ గెస్ట్గా మేము మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాము, మా పత్రిజీ సార్ వస్తారు, మీరు కూడా చక్కగా ఆయనతో కూడా ఉంటే బాగుంటుంది, కాబట్టి దిస్ ఈజ్ మై ఇన్విటేషన్ సొసైటీ తరఫున అని చెప్పాం. ఓకే రామ్మోహన్, వస్తా అని చెప్పన్నారు. అయిపోయింది. ఆ ప్రోగ్రామ్ స్టార్టింగ్ రోజు గురువు గారికి ఎగ్జాక్ట్లీ 6 o'clock వాళ్ళు వచ్చారు. ఆయన ఎమ్మెల్యే గారు 6 o'clock వచ్చారు. మేము అనుకుంది ఏంటి అంటే ఓన్లీ 2000 మెంబర్స్ అనుకున్నాం. తర్వాత జరిగింది ఏంటి అంటే 4000 మెంబర్స్. అయితే అక్కడ జరిగింది మెరాకిల్ ఏంటంటే మేడం, 2000 మెంబర్స్ ట్విన్ సిటీస్ నుంచి ఎక్కడెక్కడో నలుమూల నుంచి వస్తారు. ఎక్కడ బిహెచ్ఎల్, రామచంద్రాపురం, వసంతనగర్, కుక్కటపల్లి, మౌలాలి, ఇట్స్ అన్ని మెహదీపట్నం, అన్ని పరిసర ప్రాంతాల నుంచి వస్తారు. నైట్ టైం మనం నైట్ 9-10 వరకు ఇక్కడ ఎట్టుపెట్టి వాళ్ళని ఎంటీగా వెళ్ళమంటే ఎలా వెళ్తారు?
కొంతమంది అనారోగ్య సమస్యలు ఉంటాయి, కొంతమంది ఆకలి కూడా వేస్తుంది. ఎందుకంటే టైంకి భోజనం చేయకపోతే కూడా మనకు ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. వీళ్ళకి ఏమన్నా చేయాలి. అప్పటికప్పుడు అనుకున్నాము. నేను కొంతమంది చెప్తే అన్నారు, మీ ఇష్టం అన్నా మేము ఏదైనా ఇంత కంట్రిబ్యూట్ చేస్తాము. సరే నేను ఒక్కడేనండి. అప్పుడు నాకు చెప్తున్నా కదా, ఈ పిరమిడ్ కట్టక ముందు 70,000తో ఓల్డ్ వాహనం అనుకుంది. పిరమిడ్ కట్టిన తర్వాత ఐటీఆర్ కొత్తది తీసేస్తున్నాను లోన్లోని. ఓకే. ఆ వాహనం ఒక్కడనే తీసుకుని వెళ్ళి రైతు బజార్కి వెళ్ళి ఒకసారి 80 కిలోలు బొంబాయి రవ్వ, దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఒక వంట ఆయనతో మాట్లాడి కూరగాయలు అవన్నీ తీసుకెళ్ళానండి. అంటే పల్లి చట్నీ, గోధుమ రవ్వ ఉప్మా అని చెప్పేసి అని కారులోని ఫుల్ లోడ్ చేసుకెళ్ళిపోయాను. ఆ రోజు అనుకుని అప్పటికప్పుడు 2 సిలిండర్లు తెప్పించేశారు. అట్లా వెంటనే ఒక ఆయన వంట ఆయన దొరికారు స్పాట్లో. 2,000 మంది సరిపడి టిఫిన్ చేయించారు. క్లాస్ జరిగింది. క్లాస్ అద్భుతంగా జరిగిందండి. 2,000 మంది వస్తామనుకునేది 4,000 మంది. అంటే చుట్టూతో కార్పెట్లు వేసి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి అండి. ఆ 4,000 మందికి ఈ 2,000 మందికి చేసిన ప్రసాదము ఎట్లా అయిపోయింది, అక్షయ పాత్ర అయిపోయింది. అందరికీ సరిపోయిందండి. ఏమయ్య ప్రసాదం వచ్చిన వాళ్ళందరికీ వేడివేడిగా ఏమైనా పెడుతున్నావన్నారు. అప్పుడు స్టేజ్ మీద కూర్చుంది. గురూజీ అనుకోకుండా ఇట్లా ఏర్పాటు చేశాను. ఇదేయా నువ్వు కరెక్ట్ అయ్యి, నువ్వు నీకు ఆలోచన ఎలా వచ్చింది? నేనేం అనుకోలేదు గురూజీ. మధ్యాహ్నం అనుకున్నాడు 1 గంటకి. ఒక మాస్టర్ గారు వంట ఆయన ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటే ఈ విధంగా చేయాలనుకుంటున్నాడు, ఏమేమి కావాలంటే బై ఫోన్లో ఐటమ్ చెప్పారంటే అవన్నీ నేనే వెహికల్ అవునయ్యా అది చెయ్యాలా, నువ్వు చేయగలుగుతావు, నీకు ఆ పవర్స్ ఉన్నాయని చెప్పని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఆ విషయం నాకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఆయన మాట చెప్తుంటే చాలండి నాకు ఎట్లా ఉంటుందంటే పుషింగ్ చేస్తున్నట్టు బాడీ అంతా ఒక ఎనర్జీతో ఫిల్ అయిపోయింది. వారి మాటకే అంత పవర్ ఉండేది. అలా 4,000 మంది భోజనం ప్రసాదం తీసుకున్నారు. అయితే ఆ రోజు జరిగిన మెరాకిల్ మేడం, ఆ ఎమ్మెల్యే గారికి, అంటే ఇది ఇప్పుడు బహిర్గతమే, ఆ రోజు ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. నువ్వు 25 కోట్లు ఇస్తే ఓకే, లేకుంటే నేను కిడ్నాప్ చేస్తాను. ఆ ఎమ్మెల్యే గారికి ఆ రోజు ఉదయం పూట ఫోన్. నేను మళ్ళీ 11 గంటల ఆ ప్రాంతం వెళ్ళి సార్ ఇట్లా సార్ వస్తారు, మీరు టైంకి వచ్చేయాలని చెప్పి ఆయనకి చెప్పాను. 300 మంది వస్తారా అన్నారు. అన్న ఇది 300 మంది కావచ్చు, 3,000 మంది కూడా రావచ్చు. ఎందుకంటే ఇది మా ఇంట్లో కార్యక్రమం అయితే కాదు. విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, ఇది అందరికి ట్విన్ సిటీస్ పబ్లిక్ మెసేజ్ వెళ్ళాలని ఈ బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి ఎంతమంది మేము ఎక్స్పెక్ట్ చేయలేం. గురువుగారు అయితే మామూలు గురువుగారు అయితే కాదు, మీరైతే తప్పనిసరిగా రావు, తప్పనిసరిగా వస్తానన్నారు. ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ప్రోగ్రామ్ అయిపోయింది. ఆయన ద్వారా అనేక రకాల ఎక్స్పీరియన్స్లు గురువుగారు వినిపించారు. అద్భుతమైన ఫ్లూట్ మెడిటేషన్ చేయించారు. 3.5 గంటలు గురువుగారు పక్కన కూర్చున్న తర్వాత ఆయనకు ఉండేటువంటి టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఆయన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన పూర్తిగా శాకాహారిగా మారిపోయారు. తర్వాత ఆ ఫోన్ల ఎఫెక్ట్ మళ్ళీ ఆయనకి సెకండ్ ఫోనే లేదు. గురువుగారి పక్కన 3.5 గంటలు కూర్చోవటం వల్ల ఆయనకు జరిగిన బెనిఫిట్ అది. ఆయన స్టేజ్ దిగి వెళ్ళిపోతూ వెహికల్ ఎక్కి మళ్ళీ ఆగి దిగేసి నేను ఎక్కడున్నానో నన్ను పిలిపించారు గన్మెన్ తోటి. పిలిపించి ఆయన నన్ను గట్టిగా హగ్ చేసుకుని, రామ్మోహన్ నేను లైఫ్లో మర్చిపోను, ధ్యానాన్ని మర్చిపోను, పత్రిజాన్ని మర్చిపోనాయి. ఈ నియోజకవర్గంలో నువ్వు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా జస్ట్ నువ్వు డైరెక్ట్ బై ఫోన్లో, నా పర్సనల్ ఫోన్ ఇది, ఎనీ టైమ్ యూ టేక్ మై అంటే హెల్ప్. ఎక్కడ ర్యాలీలు చేయాలని ఎవరికన్నా ఈ మెడిటేషన్ పరంగా నేను నీకు 100% నీకు సహకరిస్తాను, ఇది నేను చేయగలిగేటువంటి ఇది అని చెప్పేసి ఆయన అప్పుడు ఇప్పుడు బాగా సహకరిస్తూ ఉంటారు. సో దట్ ఈజ్ పత్రిజీ. సార్ మరి ఎంతో అద్భుతంగా మీ జర్నీ అంతా ఇలా సాగుతూ వచ్చింది. ఎప్పుడైనా మీకు ఒక నిర్ణయం తీసుకోవాలనిపించినప్పుడు కుటుంబ విషయంలోనే మీకు కరెక్ట్గా అది అవునా కాదా అని అనుకున్నప్పుడు మీరు పత్రి సార్ సమక్షంలో దాని క్లారిటీ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి? ఒక సందర్భంలో మా పెద్దమ్మ యూఎస్ వెళ్ళాలి అని చెప్పేసి అని అనుకున్నారు. అమ్మ ఇప్పుడు మరి యూఎస్ వెళ్ళాలంటే ఓకే నో ప్రాబ్లం, ఎంబీఏ అయిపోయింది, చేస్తానంటే ఎంఏ చేస్తానంటే నో ప్రాబ్లం అని చెప్పాను. సరే ఒకసారి ఎందుకైనా మంచిది గురువుగారి దగ్గరికి వెళ్దాం అని గురువుగారి దగ్గర తీసుకెళ్ళాను. గురువుగారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు వారు చెప్పారు, ఆమె ఫుల్ ఇంగ్లీష్లో ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివింది, బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నాకెంత చదువుకోలేదు కాబట్టి నో ప్రాబ్లం. వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్ అన్నారు. ఇట్లా నేను యూఎస్ వెళ్ళాలనుకుంటున్నాను. మరి మీ ఫాదర్ ఏమంటున్నారు? నో అని చెప్పి అంటున్నారు. అవునా, వాడికి ఏం తెలియదు, వాడు ఒకటి పిచ్చోడు, నువ్వు ఇప్పుడు వెళ్తావా, అన్నీ రెడీ చేసుకో. నేను ఆయనకి చెప్తాను, వాడు నా మాట వింటాడు, వాడు పిచ్చోడు, ఒట్టి పిచ్చోడు, వాడికి ఏం తెలియదు, యు ఆర్ రెడీ, యు గో అన్నారు అంతే. ఆమె ప్రయత్నం చేసుకుంది. నేను చెప్పాను, గురువుగారు చెప్పారు కదా, నేను యాక్సెప్ట్ అని చెప్పాను. గురువుగారు చెప్పారు కదా మేడం, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్, యాక్సెప్ట్. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఇంక ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఉండే కాదు నాకు. అంతకుముందు నేను ఏది చెప్తే అది నడవాలి ఇంట్లో. ఇంకా నాకు ఎవరైనా ఎదురు చెప్తే ఊరుకునేవాడు కాదు. అట్లా అని చెప్పి నేను ఎవరిని హింసించడం కూడా హింసించలేదు. కాకపోతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక ఆత్మజ్ఞానం పొందాము. ఆత్మజ్ఞానం అవగాహన చేసుకున్న తర్వాత మనం ఆచరిస్తేనే మనం ఇతరులు మనల్ని ఆచరించగలుగుతారు. మనం చెప్పింది విని వదిలేయటం కాదు, చెప్పింది ఆచరించడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎలా ఉంటానంటే, ఇంకా ఎవరైనా చూస్తే వీడు ఏంటి ఇట్లా సాధువు లెక్క అయిపోయినాడు, అప్పుడు చూస్తే ఇంత కోపిష్టిగా ఉండేవాడు, విశ్వామిత్రుడికి వారసుడిగా ఉండేవాడు, ఇప్పుడేమి ఇట్లా ఇంటి పేరు తీసేసాడు, పులి అనేటోడు ఇది శాకాహార పులి అయిపోయింది
వీడు ఏమి ఇంత మార్పు, అందరి గురించి పాంప్లెట్లు అంటాడు, ఎప్పుడు చూసిన ర్యాలీలు అంటాడు, జీవహింస చేస్తాం మహాపాపం అంటాడు, చిన్న పాపాలు చిన్న రోగాలు అంటాడు, పెద్ద పాపాలు పెద్ద రోగాలు అంటాడు. వీడేమో అప్పుడే తినకుండా వీడేమో ఇదే ఇవాళ ఏదో సత్యహరిచంద్రులే కౌరు చెప్తున్నాడు. నువ్వు కూడా తిన్నంతకాలం తిన్నావు కదని మా బంధువులు కూడా అంటూ ఉంటారండి. ఓకే. తిన్నాను కరెక్టే, అప్పుడు నాకు తెలవదు. అప్పుడు నాకు తల్లిదండ్రులు ఇది తింటే బలం అని చెప్పి అన్నారు. మా తల్లిదండ్రులు కూర్చోబెట్టి పెడుతుంటే నా పక్కన రెండాన్ని కూర్చుంటే నాకు పెట్టిన ముక్కలు ఆయనకి ఇచ్చేసేవాడు. ఆయన శుభ్రంగా నోట్లు వేసుకునేవాడు. నేను మెదడు కూడా తిన్నట్టుగా నేను యాక్షన్ చేసేవాడు. అంటే వాళ్ళు బలవంతంగా పెట్టినప్పుడు కూడా 10 సంవత్సరాల తర్వాత నేను నాన్ వెజ్ అలవాటైంది. ఆ అలవాటు అయినప్పుడు కూడా కొత్తలో నాకు ఇలా ఉండే సిచ్యువేషన్. మా ఫాదర్ పక్కన కూర్చోబెట్టి బలవంతంగా పెడితే నా పక్కన రెండో బ్రదర్ కూర్చునేవాడు. మేము 4 బ్రదర్స్ ఒక సిస్టర్ అండి. రెండో బ్రదర్ మహా ప్రియుడు అనమాట, నాన్ వెజ్ ప్రియుడు. నాకు పెట్టంగానే నేను ఆయనకి మా ఫాదర్ చూడంగానే ఇలా ఇచ్చేసేవాడు. రైట్ సైడ్ ఉండేవాడు ఆయన. ఆయన గవాన్ని నోట్లో ముద్దు పెట్టేసుకునేవాడు ముక్కతో సహా. ఎరా తిన్నావంటే తిన్నానన్న బాగుంది అన్న టేస్ట్ కానివాడు. అలా జరిగిపోయింది అప్పట్లో. అప్పుడు చెప్పాను. తర్వాత ఈ కోళ్ళు మేకలు ఎందుకు వచ్చినాయి, నేను ఇవన్నీ ఎక్కడన్నా ర్యాలీలు చేస్తున్నప్పుడు కూడా ఎక్కువగా ఆదివారం పూట చేస్తున్నప్పుడు కూడా ఒకటే చెప్తాను. అయ్యా బాబు, ఈవేళ ఇది ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కుతున్నారు. మరి ఈ శాస్త్రాలు ఈ కొటేషన్స్ ఊరినే లేవు. మనం ఏది విత్తుతామో అదే పంట కోసుకోవాలి. జీవహింస మహాపాపం అన్నారు. అంటే ఒక జీవిని చంపే హక్కు మనకుందా? జీవిని బ్రతికించగలిగే శక్తి మనకుందా? దయచేసి ఆలోచించండి. ఇప్పుడు పక్కన రైతు బజార్ ఉంది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు. వాళ్ళ దగ్గర మనం కొనుక్కొని తీసుకెళ్తున్నాం. 4 రోజులు వండకపోయినా అవి వడిలిపోతాయి, ఎండిపోతాయి. ఎటువంటి దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే మనం సపోజు చికెను మటనో ఫిషో తీసుకెళ్ళి 2 రోజులు 3 రోజులు వండుకోకపోతే వంటింట్లో మనం ఉండగలుగుతామా? మరి అది తింటే మనకి ఎట్లా ఉండగలుగుతామా? ప్లస్ దానివల్ల చెడు వాసన వస్తుంది. ఇంకా ఎక్కువ 2 రోజులు ఉంటే పురుగులు వస్తాయి. మరి ఇటువంటి ఆహారం తింటున్నప్పుడు మనకి రోగాలు రాక మనకి ఆరోగ్యం ఉంటుందా? ఆరోగ్యానికి ఉండకపోవటానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మనం తెలిసి తెలవక తింటున్నటువంటి ఆహారం, ముఖ్యంగా మాంసాహారం. దయచేసి దేవుళ్ళారా మీ అందరికి పాదాలకు మొక్కుతాను. మీరందరూ మేము తెలవక తిన్నాము, ఒప్పుకుంటున్నాను, తప్పు అయిపోయిందని క్షమించేయమని వేడుకున్నాను. ఈరోజు క్షమించేయమని వేడుకున్న తర్వాత ఈవేళ మేము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనిషి ఎలా జీవించాలనే విధానాన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు ఏదైతే మేము ఈ ర్యాలీలు చేస్తున్నప్పుడు ఏదైతే మనం అంటే జీవహింస మహాపాపం అనేది ఏదైతే చెప్పానో అదంతా కూడా దానికి వివరంగా అర్థమయ్యేటట్టుగా నేను ఒక 2 నిమిషాలు అక్కడ జస్ట్ లైక్ ఒక స్పీచ్ లాగా ఇచ్చేవాడిని. ఇచ్చి అందరికి పాంప్లెట్ ఇచ్చేవాడిని. వాళ్ళందరూ కూడా ఇలా చెప్పేవాడు, ఓకే అని చెప్పేవాడు. కొంతమంది కూడా వాపస్ కూడా వెళ్ళిపోయిన క్యాండిడేట్స్ నేను చూశాను. ఆ చికెన్లు మటన్లు కొనడానికి పిల్లలు తీసుకుని ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఈ పాంప్లెట్ అందిన తర్వాత మా పిరమిడ్కి వచ్చి ఎంతోమంది సార్ పిల్లలకు ఒక రకమైన డిప్రెషను, అంటే మేమంటేనే యాక్సెప్ట్ చేయదు, బంధువులు అంటే అస్సలు ఇరిటేషన్, ఈ రకంగా ఉంది సార్ అంటే చాలామంది అట్లా. ఒక ఆమె అయితే ఫోన్కి బాగా అటాచ్ అయిపోయింది సార్. ఒకటే పాప, మేము తల్లిదండ్రులు చెప్పిన మాట వినదు, ఏదని చెప్తే ఫోన్లు పగలు కొట్టేస్తుంది, ఏది పడితే అది పగలు కొట్టేస్తుంది, ఇంత ఇరిటేషన్ అని చెప్పేసి అని చాలామంది ఆ విధంగా రావడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఇట్లా మెడిటేషన్ నేర్పించి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే. అలా ఎంతో అద్భుతంగా మరి ర్యాలీలు, శాకాహార ర్యాలీలు ఇదంతా జరుగుతూ ఉంది సార్. మరి ముఖ్యంగా మనకి ధ్యాన మహాయాగం, చక్రాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఎన్ని రోజులు ఉండేవాళ్ళు? మీరు అక్కడ సార్‌తో ఆయన కాన్సెప్ట్స్ స్టేజి మీద ఆయన ధ్యానం అయిపోగానే చక్కగా కాన్సెప్ట్స్ చెప్పేవాళ్ళు. అందులో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి సార్? అంటే ఒకటి చెప్పేవాళ్ళు మేడం, మనం ధ్యానం చేసుకుంటే శక్తి, హ్మ్. బుక్కులు చదివితే జ్ఞానం, సేవ చేస్తే లక్ష్మి అని హ్మ్. చెప్పేసి ఈ కాన్సెప్ట్లన్నీ అద్భుతంగా చెప్పేవాళ్ళు మేడం. అయితే నేను 2010లో మనకు అమరావతిలో మహాచక్రం జరిగింది, 11లో వైజాగ్లో జరిగింది, 12లో కడతాలో జరగాలి. మరి కడతాలో మన పర్మనెంట్ ప్లేస్, మన హ్మ్. పర్మనెంట్ హెడ్ క్వార్టర్. రామ్మోహన్ రావు నువ్వు ఒక పని చేయాలా, 2010లో జరగబోయే ప్రోగ్రామ్కి నువ్వు కడతాలో నీ వంతుగా నువ్వు చదువుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అక్కడ ఉంది, సివిల్ వర్క్స్ నడుస్తున్నాయి, నువ్వు కొంచెం పోయి మన వెలగపూడి లక్ష్మణరావు గారికి నువ్వు సహకారిగా ఉండాలి అని చెప్పేసి పత్రి సార్ మీకు డైరెక్ట్‌గా చెప్పారు. డైరెక్ట్ చెప్పేశాను. హ్మ్. నేను ఇక 6 మంత్స్ లీవ్ పెట్టేసి ఓకే. లీవ్ పెట్టేసారు. అంటే కడతాను గురువు మాటకి మీరంతా అంతే. విలువ ఇచ్చేవాళ్ళన్నమాట. గురువుగారు మాటే నాకు వేదం. గురువుగారు ఏది చెప్తే అది చేయటమే. ఓకే. కడతాలు వెళ్ళేసి 3 నెలలు పూర్తిగా లక్ష్మణరావు గారికి ఒక అసిస్టెంట్గా హ్మ్. అక్కడ ఉన్నానండి. వారు ఏం చెప్తే అది చేయటం, లేకుంటే కొన్నిసారి ఇవాళ ఈ పని చేస్తే మనకి ఇట్లా ఈజీగా పనులు అయిపోతాయి అని చెప్పి నాకున్న ఐడియా అయితే చెప్తే కూడా ఆయన కూడా ఆమోదించేవాడు. హ్మ్. ఆ విధంగా కడతాల్ని ఒక కొండల్ని పిండి చేసేసి ఒక రూపురేఖలు తీసుకొచ్చి ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మించడం. మరి ఆ రోజు 2012లో మనకి ఫస్ట్ టైం అక్కడ మనకు మహాచక్రం జరుగుతున్నటువంటి సందర్భంలో అప్పుడు కలియుగాంతం కాపాడుతుంది అనేటటువంటి జనాలకి ఆ నానుడి విపరీతమైనటువంటి భయాందోళనకు గురైపోయి లక్షలాది మంది వస్తారనేది మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అదే ప్రకారంగా అక్కడ రావటం కూడా జరిగింది. దానికి తగ్గట్టుగా
అక్కడ కడతాల్లో 70,000 మందికి ఉచితంగా ఉండటానికి ఏర్పాట్లు చేశారు. ఓకే. ఫస్ట్ టైమే. 70,000 మెంబర్స్కి చుట్టుపక్కల కొన్ని ల్యాండ్లు లీజుకు తీసుకుని మన కట్టెలతోటి తడికలతోటి వేసేసి ఒక సింగిల్ బల్బు, సింగిల్ స్విచ్, మళ్ళీ ఆ జాయింట్ చేసిన వైర్లకు టేప్ లేకుండా కనెక్షన్ ఇచ్చేయటం, అందరికీ టెంపరీ డిస్పోజల్ యూజ్ అండ్ త్రో టైప్లో అన్ని టాయిలెట్స్ కట్టించరు. ఇవన్నీ కూడా అక్కడ చేస్తుంటే గురూజీ గారు డే బై డే వస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ అక్కడ చేయటం అంటే జీవితంలో అది ఒక మరపురాని సంఘటన. మరి అప్పుడు చక్రం ఫస్ట్ టైం జరిగినప్పుడు కొన్ని వేల మంది కదండి, 1,00,000 మంది కూడా వచ్చి ఉన్నారండి ప్రతిరోజు. మరి అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా వాటర్ కానీ మరి అకామిడేషన్ కానీ అక్కడ జరిగే ప్రోగ్రాంలు అప్పుడు కానీ ఎట్లా అయిపోయిందంటే మేడం, నేను అక్కడ ఈ జన్మకే అదొక అద్భుతం అదృష్టం అని అనుకున్నాను. అంటే ఎక్కడ బోర్ వేశారు, ఎక్కడ వాటర్ కనెక్షన్, ఎటు నుంచి వాటర్ డైవర్ట్ అవుతుంది, ఎక్కడ దీనికి ఆఫ్ ఆన్ ఉంది, ఇవన్నీ కూడా లక్ష్మణరావు గారికి నాకు ఫుల్ అవగాహన ఉంది. ఓకే. సో ఆ సందర్భంగా అక్కడ సేవ చేయటం అనేది ఈ జన్మకు ధన్యం. అయితే లక్షలాది మంది వచ్చారు, కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇది జరగకముందు నాకు ఒక 2010లో మేము హైదరాబాద్ నుంచి కడతాలు వెళ్తున్నామండి. గురువు గారు, నేను, రాజు ముగ్గురు వెళ్తున్నాము. ఎల్బీనగర్ చౌరస్తాలో ఒక గురువు గారు అన్నారు, రామ్మోహన్ రావు నువ్వు 2 క్వశ్చన్లు ఏవై అన్నారు. అసలు నన్ను క్వశ్చన్లు అడగరు, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు సేవ చేసుకోవటమే నాకు అలవాటు. క్వశ్చన్లు వేస్తే ఏమనుకుంటారని నేను ఏమై ఏంటి కౌలంటే అంతా ఓకే అనేవాడు. ఓహో అడిగారు కాబట్టి ఏదో ఒకటి అడిగితే బాగుంటుందని అన్నాను. గురూజీ 2012 కలియుగాంతం అంటున్నారు, ప్రతిరోజు టీవీలో సీరియల్స్ వస్తున్నాయి. డిసెంబర్ 2012 31 ఒక సినిమా కూడా వచ్చింది. జనాలందరూ చూడని వాళ్ళు ఎవరు లేరు సార్, అందరూ చూస్తున్నారు. రేపు జరగబోయే సినిమా ఇదే కదా అని భయంతో గురవుతున్నారు సార్ అని. ఓకే, ఇంకేమైనా ఉందా అన్నారు. లేదు గురూజీ అని. ఇది జరగబోయేది ఏమిటి అంటే 2012 డిసెంబర్ 31 తర్వాత 1/1/2013 వస్తుందయా, ఏం మార్పు లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది భూమి మీద. సెకండ్ క్వశ్చన్ ఏంటి అన్నారు. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ సంకల్పాలు మామూలుగా లేవు. ఏమిటి ఇవాళ హైదరాబాద్ సిటీలో మనం ఎంత ప్రచారం చేసాం, ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టాను, అద్భుతమైన కార్యక్రమాలు చేసాం. కానీ ధ్యాన జగత్ ఎలా అవుతుంది? వెంటనే అది క్వశ్చన్ వచ్చి, సార్ ధ్యాన జగత్ ఎలా అవుతుంది సార్? హైదరాబాద్ సిటీలో మీరు డిసెంబర్ కార్యక్రమాన్ని కూడా ఒక లాస్ట్ మీటింగ్ పెట్టమన్నారు. నాగోల్లో శుభం కన్వర్షన్ అని చెప్పేసి దరిదాపు కోట్లతో నిర్మించినటువంటి పిరమిడ్ని, ఆ యొక్క శుభం కన్వర్షన్ హాల్ని వాళ్ళు సింతల రవీంద్రనాథ్ యాదవ్ వంటి ఫ్యామిలీ వారు రిబ్బన్ కటింగ్ మీతో చేయించారు సార్. మనకు వాళ్ళు 7-8 వేల మందికి అన్ని ఉచితంగా ఫుడ్లు గిడ్లు ఏర్పాటు చేశారు. మనం కొత్త చేసాం కదా సార్, ఇది ఎలా చేయగలుగుతామయ్యా అన్నారు. అవునా, మనం ఇప్పుడు ఒక 10% చేసామయ్యా, ఇంకా మిగతా 90% ఎప్పుడు జరుగుతుందో తెలుసా? 31 midnight 12 తర్వాత మిగులున్న ప్రజలందరికీ కూడా రూపాయి ఖర్చు లేకుండా తెలియపరచబడుతుందయ్యా అన్నారు. ఏమన్నారు? రూపాయి ఖర్చు లేకుండా డిసెంబర్ 31 2012 తర్వాత రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం జరిగిపోతుంది అన్నారు. ఓయమ్మో ఇదేదో మాయలు ఏదో జరుగుతాయి అనుకుంటారు అని. ఈ మాట ఎప్పుడు చెప్పారు మేడం? 2010లో. ఓకే, 2010లోనే చెప్పారు సార్ ఈ మాట. 2012లో కడతాల ప్రోగ్రాం జరిగింది. సెంట్రల్ మినిస్టర్లు వచ్చారు, ఐఏఎస్లు వచ్చారు, ఐపీఎస్లు వచ్చారు, జిల్లా మినిస్టర్లు లక్షలాది మంది వచ్చారు, ఈటీవీ వాళ్ళు ఉన్నారు. మరి ఎంతో వేలాది మంది రోజు వచ్చి భోజనాలు చేసి వెళ్తున్నారు రంగరంగ వైభవంగా. ఎక్కడన్నా ఏదన్నా ఇటువంటి స్పిరిచువల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లోనే ప్రమాదాలు జరుగుతాయి. మరి అక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా ఎన్ని 100,000 కిలోమీటర్ల మీద 2 వీలర్ మీద వచ్చారు, 4 వీలర్ మీద వచ్చారు, ఫ్లైట్లో వచ్చారు, ట్రైన్లో వచ్చారు, స్పాట్లో టికెట్లు తీసుకుని రావగలిగారు. ఎవరిక్కడ చూసినా అంత పాజిటివ్ రిజల్ట్లు ఉంది, మరి అద్భుతంగా జరుగుతుంది. ఇదంతా మెరాకిల్ గురూజీ అని చెప్పేసి అనుకున్నాను. మరి 2012 డిసెంబర్ 31 ప్రోగ్రామ్ అయిపోయింది. అర్ధరాత్రి మెసేజ్ ఇచ్చారు, న్యూ ఇయర్ మెసేజ్. ఇప్పుడు వరకు సాప కింద నీరులా సాగుతుంది ఈ యొక్క మూమెంటు, ఇంక ఇప్పుడు సాప తీసేస్తున్నాను, తప్పలన్నీ వెళ్ళిపోతాయి, ఒరిజినల్స్ మిగులుతాయి అని చెప్పన్నారు. మెసేజ్ విన్నాను, క్లాప్స్ కొట్టాను. తర్వాత నేనేం చేశాను, నేను డైనింగ్ దగ్గరికి వెళ్ళాను. డైనింగ్ దగ్గరికి వెళ్ళే వరకు అక్కడ కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళకి అవగాహన లేక కొంతమంది ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు ఆ సంచుల్లో మిక్సర్లు, గ్రైండర్లు, సామాన్లు మూటలు కట్టుకెళ్ళిపోతున్నారు. నేను తెల్లవారుజాము ఇవన్నీ చూసి పేర్లు చెప్పనండి, ఇక్కడ మన హైదరాబాద్లో సంబంధిత ట్రస్టీ సభ్యులకి 2 ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడున్నావా అన్నారు. సార్ నేను డైనింగ్లో ఉన్నాను సార్ అన్నారు. డైనింగ్లో ఉండి ఏం చేస్తున్నావా? అదేదో చెప్పండి సార్. మీరు ఎక్కడున్నారు సార్? నేను హైదరాబాద్ వచ్చాను. అదేంటి సార్ ఏం చేస్తావా? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. మనం ఎంత చేస్తే మనం బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది. నేను హైదరాబాద్ ఈరోజు సాగు బతితే బలిసాగు తినొచ్చాను ఉద్దేశంతో మేము హైదరాబాద్ చేరిపోయినావా అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఎలా అన్నారు? ఆయన నాకు వివరం చెప్పలేదు. ఇంకో ఆయనకు ఫోన్ చేశారు. అరే నీకు తెలవదా? నాకేం తెలియదు. అరే పోయి ఒకసారి టీవీ చూడవా అన్నారు. ఇదేంటి టీవీ చూడంటున్నారు? సరే ఓకే, మనకి దగ్గరలో టీవీ ఉంది, గురూజీ గారి రూమ్లో ఉంది, సరస్వతి ప్రాంగణ బ్యాక్ సైడ్.
రూమ్లోకి వెళ్ళే వరకల్లా గురువుగారు పడుకుని ఉన్నారు మంచం మీద హాయిగా రిలాక్స్డ్గా. చుట్టూరుతో అందరూ భక్తులు ఉన్నారు మన పిరమిడ్ మాస్టర్లు. సరే ఏమయ్య రామ్మోహన్ ఇప్పుడే వచ్చావన్నారు. రావుడు సార్ అన్న. ఇక్కడ అటు పక్కన వచ్చి నుంచో అన్నారు. నుంచిన తర్వాత టీవీ చూస్తే ఏముంది, పత్రిజీ శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి ఈ టీవీలో డిస్ప్లే అవుతుంది, రోలింగ్ అవుతుంది. అలా చూడంగానే నాకు ఒకటే గుర్తొచ్చింది మేడం. 2010లో ఎల్బీనగర్ రింగ్ రోడ్లో మేము ఎప్పుడైతే ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్డుకి టర్న్ అవుతున్నామో ఆ చెప్పును బట్టి వెంటనే నాకు కనిపిస్తుంది. అక్కడ స్క్రోలింగ్ అది కనిపించింది. రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం అని ఆ రోజు చెప్పారు కదా, ఆ చెప్పిన మాటలు అక్కడ స్క్రోల్ అవుతున్నట్టు నాకు కనపడింది. దట్ ఈజ్ పత్రిజీ. రూపాయి ఖర్చు లేకుండా అద్భుతంగా ప్రచారం చేశారు. ఈ పత్రిజీ గారి గురించి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? కరెక్ట్ సార్. ఇది నేను ఇటువంటి అనుభవాలు ఎన్ని పొందానో, ఆ తండ్రి లీలలు ఇన్ని కాదు, నోటి నుంచి చెప్పరు, నాకు పవర్స్ ఉండి అని చెప్పలేదు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటే వాళ్ళకి దానికి అవగాహన కాలేదు. గురువుగారు చెప్పిన వాక్యాలు విని ఎప్పుడైతే మన త్రికరణ శుద్ధిగా ఆచరణలో పెట్టుకుంటున్నామో, గురువుగారు ఒక మాట చెప్పేవాడు, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, చేస్తే పిరమిడ్ ధ్యానం చేయాలి. మరి నువ్వు ఎప్పుడైతే నువ్వు పూర్తిగా సంపూర్ణంగా ధ్యానం చేస్తావో నీ మాటే మంత్రపిండం అవుతుంది, నీ మాంసపిండం మంత్రపిండం అవుతుంది అన్నారు. అంటే నువ్వు ఏది అనుకుంటే అది జరిగిపోతుందని చెప్పన్నారు. అప్పుడు తెలిసింది నాకు, అమ్మ తండ్రి చెప్పింది ఏది చెప్పారో అది జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఇది గురువుగారు నేను ఆ విధంగా ఫుల్గా ఆయనకి విశ్వసిస్తాను. ఇటువంటి అనుభవాలు చాలా కోకొల్లలు మేడం, ఒకటి కాదు. ఒకసారి ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు చాలిబాసన్నారు దిల్సునగర్లో ఉండేది. ఇలా సేవ చేసుకుంటూ 25 రోజులు ఆయనకి కాళ్ళ చక్రాలు కొట్టుకుని రూపాయి ఖర్చు లేకుండా తిరిగి వస్తూ ఉండేవాడు. తిరిగి వచ్చి అలసిపోతుంటే వచ్చి అందరూ సేవ చేస్తుండేవాడు. నేను వెళ్ళేవాడిని డ్యూటీ చేసుకుని. నేను నైట్ టైం అంతా ఉండేవాడు. ఒకసారి మన దిల్సునగర్లో ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్లో ఇలా సేవ చేస్తూ ఉన్నాను మేడం. అయితే నా చేతికి రింగులు ఉన్నాయి. ఈ చేతికి 2 రింగులు, ఈ చేతికి 1 రింగు ఉంది. ఇలా సేవ చేస్తున్నప్పుడు ఆ రింగుల యొక్క ఎఫెక్ట్ తోటి గురువుగారు ఏలు ఒత్తుకుపోయింది. అబ్బా అని చెప్పన్నారు. ఏమయ్యా ఇంత గట్టిగా నొక్కేసావన్నారు. అమ్మో బాబు, ఈ రింగులు ఉంటే వాళ్ళని ఒత్తుకుంది కదా అని చెప్పేసి వెంటనే 3 రింగులు తీసి జేబులో పెట్టేసుకున్నారు. జేబులో పెట్టుకుని ఆ రోజు సేవ చేశాను బాగా. ఈవినింగ్ టైం అండి, నైట్ టైం 9:30, 10 అయిపోయింది. రామ్మోహన్ రావు నేను ఇట్లా సిటీ వెళ్ళేది ఉంది, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోవాయి అన్నారు. ఓకే, ఈ జేబులో పెట్టుకున్నాను మేడం. నేను బైక్ తీసుకుని వెళ్ళాను. ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్లో మన మ్యాగజైన్కి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు, వెంకటేష్, వాణి మేడం వాళ్ళందరూ. సరే మన ఆఫీస్కి ఎదురుగానే ఒక అద్భుతమైనటువంటి పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు, అపార్ట్మెంట్. అక్కడ బీహార్ వాళ్ళు ఒక 200-300 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎదురుగా వేప చెట్టు, అంతా వాతావరణం అద్భుతంగా ఉండేది. సో ఆ సందర్భంలో ఏమైందంటే రింగులు తీసి పెట్టినాను కదా, వెళ్ళిపోమన్నారు గురువుగారు. వచ్చేసాను. బయటికి రాగానే ఏంటంటే నాకు బండికి సంబంధించినటువంటి కీ చైన్ ఒకటి ఉంటుంది. అంటే బండి ఇంజిన్కి ఒకటి ఉంటుంది, పెట్రోల్ కూడా ఒక కీ ఉంటుంది. ఈ రెండాటికి ఒక ప్లాస్టిక్ ఇది ఉందన్నమాట, చైన్ లాంటిది. ఆ పెట్రోల్ తీసేస్తున్నారు ఆఫీస్లో, దానికి అట్లా లింక్ చేసి ప్లాస్టిక్ చైన్ పెట్టాను. ఈ రింగులు జేబులో పెట్టిన సంగతి మర్చిపోయాను. ఈ బండికి ఎప్పుడైతే తీస్తున్నానో, బండి కీస్ తీస్తున్నప్పుడు ఒక రింగు కింద పడిపోయింది. నేను చూసుకోలేదు. అది వెంకటేశ్వర స్వామి రింగు, నియర్లీ ఒక 1.5 తులం ఉంటుంది. సో నేను నైట్ టైం 10 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు తీస్తూ షర్ట్ తీసేసిన తర్వాత ప్యాంట్ జేబులో చూసినప్పుడు నాకు అప్పుడు రింగులు గుర్తొచ్చింది. ఏంటి అని చెప్పి చూస్తే 3కి 2 రింగులే ఉన్నాయి. అయ్యో, ఒకటి పడిపోయినట్టుంది ఎక్కడ అని చెప్పేసి వెంటనే వెంకటేష్ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఆఫీస్లో ఉన్నారు, వాణి మేడం. ఆయన వెంకటేష్, నేను ఇదిగో మన గేట్కి ఎదురుగా వేప చెట్టు దగ్గర బైక్ ఇక్కడ పెట్టాను, అక్కడ మరి ఒకసారి చూడాలని అది రింగు పడిపోయిందండి. వాళ్ళు వెంటనే ఎమర్జెన్సీ టార్చ్ లైట్ తీసుకొచ్చేసి చూశాడు. సార్ చూశాను సార్, మొత్తం వెతికాను, ఎక్కడెక్కడ అని చెప్పంటే ఇట్లా పలానా చెప్తాను. చూశాను సార్, ఏం లేదు. ఆయన ఎత్తుతున్నప్పుడు ఆ పని వాళ్ళందరూ వచ్చారు. ఈ క్యావోగా కుచి గయాగా అని చెప్పంటే ఏం లేదు అని చెప్పి అన్నాడు. అయిపోయింది. మళ్ళీ వాణి మేడం కూడా ఫోన్ చేశారు. మేడం ఒకసారి మీరు కూడా వెళ్ళి చూస్తే బెటర్ కదా అంటే ఆమె కూడా వచ్చి చూసింది. చూశాను సార్ రామ్మోహన్ గారు, ఇక్కడ ఏం కనిపించలేదు. ఓకే మేడం, మా మిస్సెస్కి చెప్తే అంది, మనదైతే ఉంటుంది, మనది కాకపోతే ఉండదు. మనం గురువుగారు నమ్ముకున్నాం, వారు ఏం చేస్తారో ఆయన ఇష్టం, మీరు మెదలకుండా ప్రశాంతంగా సాయంత్రం స్నానం చేసి తిని పడుకోండి. అది అయిపోయింది. తిన్నాను, పడుకున్నాను. మార్నింగ్ 9:15కి ఆ ప్రాంతంలో మళ్ళీ ఆఫీస్కి వెళ్దామని బయలుదేరి వెళ్తూ ఎంతకన్నా బెటరు. ఇప్పుడు నేను పెట్టిన స్పాట్ నాకు తెలుస్తుంది, వాళ్ళు కరెక్ట్గా నాకు కదా అని చెప్పి నేను వెళ్ళాను. ఇంకా అప్పుడు ధ్యాన ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ మీద డోర్ ఓపెన్ చేయలేదు. వెంకటేష్ రావాలి, వాస్తవంగా ఆ టైంకి రాలేదు. నేను బండి కొంచెం ఎడంగా పెట్టి నేను నెమ్మదిగా వెళ్ళి అక్కడ మొత్తం వెతికాను, బండి పెట్టిన ప్రాంతం. ఏమి కనపడలేదు. ఇట్లా నుంచుని వెతుకుతున్నాను. ఈలోగా వెంకటేష్ వచ్చాడు. సార్, మేము రాత్రి అన్నీ చెక్ చేసాం సార్, ఏం కనపడలేదు సార్. నేను ఇలా చేతులు ఇలా వెనక పెట్టుకుని నుంచున్నాను మేడం. ఇట్లా ఆయనతో మాట్లాడుతూ ఉండగా నా చేతికి ఏమో తగిలినట్టుంది. నా చేతికి ఏదో ఏలుగు తగిలినట్టు అనిపించింది. ఏంటి ఏలుగు తగిలినట్టుందని చెప్పేసి నేను ఇలా పక్క తిరిగి చూశానండి. రింగ్ ఇట్లా కింద కనపడుతుంది. ఓకే, నేను నా నివసించే ఉండే ఇంట్లో ఉండి చెప్తున్నానండి. ఇలా రింగ్ ఇలా కనపడుతుంది. వెంకటేష్ ఇక్కడ రాను అంతే, నేను కదలలేదు. వెంకటేష్ వచ్చి చూశాడు. చూడవాయ కింద అని చెప్పిన. చూశాడు రింగు.
ఏం సార్ ఈ మెరాకిల్ అన్నాడు. ఏం లేదా, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతుంటే నా ఏలుకేమో తగిలినట్టు అనిపించింది, తీ అన్నాడు. తీశాడు. సార్ ఏంటి సార్ అండి, ఇది పత్రిజీ సార్ యొక్క పవర్. ఆయన కాపాడారు, నా రింగ్ నా కష్టార్జితం ఆయన దాచిపెట్టారు. ఇది ఇప్పుడు చూసావు కదా, మనం ఎట్లాంటి దేవుడితో కలిసి ఉన్నామా. ఆ రోజు సాయంత్రం గురూజీ ఆఫీసులో కలిశానండి. ఇది మార్నింగ్ 9:30 జరిగిన సంభాషణ. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock వచ్చారు ఆఫీస్ నుంచి. ఏమయ్యే సంగతులు అన్నారు. అంతా ఓకే గురూజీ, ఏమనుంటే చెప్పు అన్నాడు. గురూజీ నిన్న ఇలా జరిగింది, ఈవేళ రాత్రి ఏమి ఇట్లా మిస్ అయింది, వాళ్ళు చూశారు కనపడలేదు, ప్రొద్దున వచ్చి చూశాను, ఈ విధంగా జరిగిందంటే అది నీదయ్యా, నీ కష్టార్జితం ఎక్కడ పోతుంది అన్నారు. దట్ ఈజ్ పత్రిజీ అండి. అలానే గురువుగారికి సేవ చేసుకుంటున్నప్పుడు రైట్ టైం అక్కడ ఉన్నప్పుడు మరి ఏమయ్యా నేను బయటికి వెళ్ళాలి, వేడి నీళ్ళు పెట్టంటే లోపల గీజర్ పోయింది బాత్రూంలో. 10-20 లీటర్లు వేడి నీళ్ళు కాసి ఆయన బకెట్లో పోసాను స్నానానికి. ఒకసారి ఇట్లాగే కొంచెం వెళ్తుంది కదా అని నల్లిప్పాను. వాటర్ చల్లని వాడిని నీళ్ళని ఎందుకు ఇప్పమని చెప్పాను అన్నాను. సార్ ఇప్పాను, ఎందుకు ఇప్పావు అన్నారు. పొరపాటు అయిపోయింది సార్. ఊరుకున్నారు, ఏం మాట్లాడలేదు. రెండో రోజు కూడా అట్లాగే సేమ్ సిచ్యువేషన్ ఉన్నాను. నీళ్లు పెట్టన్నారు, పెట్టాను. ఆయనకి ఇష్టమైన డ్రెస్ తీశారు కబోర్డ్లో నుంచి, అక్కడ బాత్రూంలో పెట్టమన్నారు, పెట్టాను, టవల్ పెట్టాను. నీళ్ళు 20 లీటర్లు మరిగించేసి బాగా మసలు పెట్టేసి బాగా కింద ఫుల్గా పెట్టేసి బాత్రూంలో ఒక దాని మీద ఆయనకి హైట్గా అందేటట్టుగా పెట్టేసి గురూజీ రెడీ అని చెప్పాను. వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ బాత్రూంలోకి వెళ్ళారు అలా 2 నిమిషాలు స్నానం చేసి బయటకు వచ్చేసారు. అంటే నేను పెట్టిన హాట్ వాటర్లో మనలాంటి సామాన్య వ్యక్తులు ఎవరైనా చేయి పెడితే చర్మం ఊడిపోతుంది, కండ ఊడిపోతుంది అండి, కరిగిపోతుంది కండ. అసలు ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అంత కడుపులాడుతున్న నీళ్లు అంత హై టెంపరేచర్ వాటర్ని పెట్టారు. మరి అంత హీట్ వాటర్తో ఆయన స్నానం చేయించారంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. అలానే ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను మేడం. 2013లో గురూజీ గారితో ఒక అవగాహన సదస్సు ఫస్ట్ ఇక్కడ వనస్థలిపురంలో ఏర్పాటు చేశాము. అప్పుడు ట్విన్ సిటీస్ మాస్టర్లు అందరూ వచ్చారు. ఫస్ట్ మనకు 2013 అంటే 12లో జరిగిన సంఘటన తర్వాత ట్విన్ సిటీస్లో ఎటువంటి మీటింగ్ జరగలేదు. ఇక్కడ అవగాహన సదస్సు అని ఆగస్టులో పెట్టాం. గురువుగారు చెప్పారు, పెట్టమన్నారు, పెట్టారు. సరే మేడం గారు అందరూ వస్తారు, ఇక్కడే మీ ఇంటి దగ్గర భోజనం చేస్తామన్నారు. మరి గురుగారు భోజనం చేయాలంటే ఏమిటి, మనం చేస్తే గవ్వాలి తినరు. దామోదర్ రెడ్డి అన్నాడు, కర్ణాటక బ్రాహ్మణ్స్ ఇక్కడ నారాయణగూడ సౌరస్థలో ఉన్న రామ్మోహన్, వాళ్ళు పిలిచి చేపిద్దాం అన్నారు. ఓకే అని చెప్పాము. దామోదర్ రెడ్డి గారు నేను ఇద్దరు వెళ్ళి వాళ్ళు మాట్లాడాము. ఒక 400 మందికి వంట చేయాలని చెప్పాము. వాళ్ళ గురూజీ గారు డేట్ ఇచ్చిన రోజు వాళ్ళు మార్నింగ్ 7కి వచ్చి 10:30 కల్లా 400 మందికి వంట చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళకి వేరే షెడ్యూల్ ఉంది వాళ్ళకి. గురువు గారు 11కి వచ్చారండి. మా పక్కన కమ్యూనిటీ హాల్ ఉంది, అక్కడ మీటింగ్ మొదలు పెట్టేటప్పుడు దగ్గర ఒక 400 మంది ఉన్నారు. చూడండి అప్పుడు ఎలా ఉంటుంది. ఆగస్టులో ఇది మీటింగ్ మొదలుపెట్టిన 10 నిమిషాలకు ఒక 2 తుక్కులు వర్షం పడింది. చూడండి బ్లెస్సింగ్ ఎలా ఉంటుంది అంటే, నేచర్ కూడా వర్షం పడిందంటే అదొక శుభసూచకం, అది నా నమ్మకం. సో 400 మంది మీటింగ్ అన్నారు. తర్వాత మీటింగ్ అయ్యేటప్పటికల్లా 1 గంట కల్లా దగ్గర 700 మంది పైన వచ్చారు. 1 గంట క్లోజ్ చేశారు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడ హాల్ మొత్తం సీనియర్ మాస్టర్లతో నిండిపోయారు. ఇక్కడ అందరూ భోజనాలు చేస్తారు, కొంతమంది ఇక్కడ పెట్టారు. శివప్ప వాళ్ళందరూ కూడా వచ్చారు. గురువుగారు పైకి వచ్చి మీరు అందరూ భోజనాలు చేస్తూ ఉన్నాడని చెప్పి నేను గురువుగారు అనుకున్నట్టు నన్ను చేయి పట్టుకుని కిందకి తీసుకెళ్ళి ఇక్కడ బయటికి తీసుకెళ్ళినాక, రామ్మోహన్ మన కిందకి వెళ్దాం రా అన్నారు. అందరికి టెంట్లు వేసానండి, అందరూ ఫుల్ భోజనాలు చేస్తున్నారు. రామ్మోహన్ రావు ఇక్కడ నాకు కుర్చీ అన్నారు, వేశాను. ఇదిగో అందరూ భోజనాలు అయిన దాకా నన్ను పిలవద్దు అన్నారు. ఓకే సార్ అని చెప్పి అందరూ భోజనాలు అయిపోయినాయి మేడం. అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ ఆయన కుర్చీ వేయమని చెప్పి అక్కడ కూర్చోవటంలో అంతరార్థం నాకు అప్పుడు అర్థమైంది. అంటే మేము చేసింది 400 మంది, 700 మంది పైన వంట వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంట్లో గవ్వాలు చేయలేము, ఇది ఎలా, వీళ్ళందరూ మనం అంటే అసంపూర్తిగా మనం భోజనం పెట్టకుండా ప్రసాదం పెట్టకుండా పంపించిన వాళ్ళం అవుతాం. ఇది ఎప్పుడు జరగలేదు, ఈ పొరపాటు అంటే మనం ఊహించిన విధంగా ఎక్కువ మంది రావటం వల్ల ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అని మనసులో అనుకుని నేను తపన పడుతూ ఉన్నాను. నా బాధ వారికి అర్థమైంది. నేను కుర్చీలో అక్కడ కూర్చుంటాను, నన్ను అయ్యిందాక లేకపోతే పిలవద్దు అన్నారు. అప్పుడు అర్థమైందండి. అంటే వచ్చిన వాళ్ళకి తక్కువ వంట చేసినప్పుడు కూడా అందరూ ఫుల్ భోజనం చక్కగా ప్రసాదాలు తీసుకున్న తర్వాత 50 మందికి ఇంకా తినడానికి ఆహారం పదార్థాలు మిగిలింది. గురూజీ అయిపోయిందని చెప్పారు. ఓకే అయిపోయింది కదా, నో ప్రాబ్లం సార్ చేయబట్టుకో లేపు. అప్పుడు పైకి వచ్చి భోజనం చేశారు. అంటే అక్కడ ఏంటంటే పత్రిజీ గారు లీలలు అక్షయ పాత్ర చేశారు. అంటే ఇటువంటి మహానుభావులతో ఈవేళ ఇక్కడ భూమి మీద మేము ఉన్నామంటే, మనందరం ఉన్నామంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో సాక్షాత్ భూమి మీద నడిచే దేవుడితో మనం ఉన్నాం మేడం. ఆ రోజు నుంచి గురువుగారితో ఎవరైతే ప్రత్యక్షంగా కలిసి తిరిగి ఎవరైతే ఉన్నారో, నా యొక్క స్వానుభవం అందరికీ ఉంటాయండి ఇటువంటి అనుభవాలు. కానీ మనం నడిచే దేవుడితో జీవించున్నాం అనేది 100% మా కుటుంబ సభ్యులందరూ పూర్తి విశ్వాసం. ఆయన వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. మరి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, మరి ఈ జన్మలో వారు ఏదైతే ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్ అని చెప్పారో దాంట్లో మనం ఆఖరి శ్వాస వరకు మనము ప్రచారం చేయాలి. ప్రచారం చేయాలంటే మన వల్ల కాదు.
మరి ఈవేళ గురూజీ గారు 2018లో మనకు ఒక వజ్రాయుధాన్ని వదిలారు. పిఎంసి ఛానల్లో అని చెప్పి వదిలారు. మరి ఆ ఛానల్ వారు అనుకోవటమే అన్నీ కూడా మిరాకిల్‌గా జరిగిపోయింది. మరి ఎంతోమంది దానికి షేర్ల రూపేణ సహకరించారు. మరి ఈవేళ ఛానల్ రూపేణ ఛానల్ చూసి కూడా ఈవేళ వేలాది మంది ప్రతిరోజు కొత్త వాళ్ళు వాటి పాత వాళ్ళ అనుభవాలు, కొత్త వాళ్ళ అనుభవాలని ఈ ఛానల్ చూసి ఎంతోమంది ధ్యానంలోకి వచ్చి వాళ్ళు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంపూర్ణంగా జీవిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేసుకుంటూ, శాకాహారం తీసుకుంటూ మనం ప్రచారం చేయొద్దండి. మన వల్ల కాదు. కానీ మనకి ఏదైతే పిఎంసి ఛానల్ చూసి వచ్చామో ఆ పిఎంసి ఛానల్‌కి అందరికీ కూడా హృదయపూర్వకంగా మనసా వాచా కర్మణ దానికి మన మాట రూపేణ గానీ, మన ధన రూపేణ గానీ ఏదో ఒక విధంగా దాన్ని సహకరించి గురూజీ సంకల్పానికి మన అందరం కూడా పాత్రులవుదాము. గురువుగారికి మన కృతజ్ఞత పూర్వకంగా ఇది అందరూ కూడా తప్పనిసరిగా చేయాలని మీ అందరిని కూడా మనసా వాచా కర్మణ మీ అందరిని వేడుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పిఎంసి ఛానల్‌కి పైనున్న గురువు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలను సమర్పించుకుంటూ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయము, ధ్యానంతో మీరు ధ్యానం చేస్తూ పత్రిజీతో కలుస్తూ ఎంతో అద్భుతంగా ఆయన ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్‌ని ఎంతో అద్భుతంగా చేస్తూ వచ్చారు. మరి ఎన్నో మిరాకిల్స్ ఆయనతో మీకున్న అనుభవాలు, అనుభూతులు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదండి పత్రిజీతో నా ప్రయాణంలో మరి సార్ 20 సంవత్సరాలు పత్రి సార్తో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ ప్రతి మూమెంట్లో పత్రిజీ ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ గురువు నుండి నేనేం నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని నేను ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలని అనుక్షణం గమనిస్తూ నేర్చుకుంటూ ఆయన మాటే వేదవాకుగా ఎంతో అద్భుతమైన ప్రయాణాన్ని సార్ సాగించారు. అంతేకాకుండా ఎంత చక్కగా అంటే భూమి మీద నడియాడే దైవం, ఆ దైవంతో నేను కలిసి ఉన్నాను, ఆ కలిసి ఉన్న మధుర క్షణాలు ఎంతో అద్భుతమైనయని ఎంతో అద్భుతంగా సార్ తెలియజేశారు. మరొక పత్రిజీతో ప్రయాణం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.